అభివృద్ధిలో అన్ని వర్గాలు భాగం కావాలన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా 30వ కన్వెన్షన్లో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్య, వైద్య, క్రీడా రంగాలు మరింత అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్న హరీష్ ఏ రంగానికి నీటి కష్టాలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. Modi, I think he may be the first Prime Minister of this country who wanted some advices before addressing the 15th August function in Delhi. He wanted some suggestion from all the people how to guide me. Whatever I say from the Red Fort, I have to implement them. Therefore, he wanted suggestions from the grassroots level, that is the democracy. So from you also, I want that it should be little bit changed. With the help of officers, with due deliberations and discussions, and after anticipating the consequences, we have taken a decision. The best industrial policy in the country తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. పెద్ద ఎత్తున గోదావరి జలాలను తెలంగాణకు వినియోగించుకోవాలి. మనకు హక్కుగా ఉండే 954 టీఎంసీల నీళ్లతోని 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చేటువంటి ఒక ప్రయత్నంలో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా భవిష్యత్ పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని 10% ఆఫ్ వాటర్ ఈజ్ అలొకేటెడ్ టు ఇండస్ట్రీ. ఇక్కడ పరిశ్రమ పెట్టాలన్నా గతంలో ఇరిగేషన్ శాఖ నీటి అనుమతి ఇవ్వాలంటే సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు వారం 10 రోజుల్లోగా ఎవరు పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా కూడా వారికి అవసరమైన వాటర్ను అలొకేట్ చేస్తూ వీఆర్ గివింగ్ ద ఆర్డర్స్. మన కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నుంచి మరి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి వారు గవర్నర్గా ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి వారి సమావేశానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ప్రభుత్వం పక్షాన మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు.